ఈరోజు మనం సయ్యద్నా మహబూబ్ షా వలి దర్గాకి విచ్చేసి వచ్చినాం. ఇక్కడ ఇది 225వ గంధ మహోత్సవం. ఎంత మీరే అనుకోండి, 225 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిరంతరంగా ఎంత వైభవంగా ఇక్కడ చేసుకుంటున్నారంటే వీళ్ళు ప్రజలందరూ వీళ్ళు చేసుకునేది కాదు, ఆయన చేయించుకుంటున్నాడు. వాళ్ళకి వీళ్ళ చేత ఆయన చేయించుకుంటున్నాడు అంతే. అది ఒక అల్లాహ్ కృప. అది ఏమంటే ఇక్కడ దువా చేసావే, కులం మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలా, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా అని ఆ ఉద్దేశంతో ఇక్కడ దువా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు కూడా ఎంతోమంది వచ్చి వాళ్ళ ఆరోగ్యం గురించి ఇక్కడ వచ్చి చెప్పుకొని వెళ్తుంటారు. చాలామందికి న్యాయం అయింది. వాళ్ళు ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఇతనికి ఆ కృతజ్ఞతలు చెప్పుకుని ఆ అల్లాతో దువా చేసుకుని వెళ్తుంటారు. ఏది కూడా ఒక నమ్మకం లేనిది ఏది కూడా కుదరదు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ దువా చేసి ఇక్కడ పీర్లు పెద్దలు అందరూ ఉన్నారు. ఇక్కడ ఉండే మత పెద్దలందరికీ ఇక్కడ పిలిచిన పేరున అందరికీ నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ దువాలో మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి గారు ఏదైతే ఆరోగ్యం కోసం కేరళకి వెళ్ళి ఉన్నారో, ఆయన ఒక నెలతో పాటు తిరిగి వస్తారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి మనం ఆల్రెడీ మసీదులో ప్రతిరోజు దువా చేస్తున్నాము. ఇది సార్ వచ్చే వరకు నిరంతరంగా ఈ దువా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఆరోగ్యంగా ఉండాలా, మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మనం ఒకటండి, కులం మతాలకి అతీతంగా ఉండి మనం అందరూ కలిసిమెలిసి ఉందాం. ఆ దువా ఇక్కడ చేశారు. ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన పెద్దలకి, ఇమాం గారికి, అందరికీ పిలిచిన దానికి. ఇక్కడ చాలా మంచి దువా చేశారు. ఆ దువాలో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం.